హలో ఎవ్రీవన్, నేను మీ నిర్మలని మాట్లాడుతున్నాను. నేను అల్లంచర్ల కొత్తగూడెం వచ్చాను. మా పిన్ని వాళ్ళ ముది మనవరాలి ఓణీల ఫంక్షన్కి వచ్చాను. పక్కనే జీడి తోట ఉంది. ఈ ఊర్లో జీడి తోట ఫేమస్ అనమాట. జీడి తోట గురించి మీకు ఇప్పుడు వివరిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ జీడి చెట్టు పెద్దది మరియు సతతహరితమైనది. 14 మీటర్ల పొడవు అంటే 46 అడుగులు పొడవు వరకు పెరుగుతుంది. చిన్నది, తరచుగా సక్రమంగా లేని కాండం కలిగి ఉంటుంది. చూసారా జీడి తోట ఎంత పెద్దదో? నాకు కొన్ని కాయలు కనిపించాయి, అన్నీ కోసేసినట్టున్నారు. కొన్ని కాయలే ఉన్నాయి, చూద్దాం. ఇప్పుడు జీడికాయ చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. దీనిలో వాటర్ ఉంటుంది. ఒక కాయ దొరికింది, చూసారా? పండు ఇంకా పండితే ఎర్రగా ఉంటాయి. ఇది కూడా పండే. జీడి పండు కింద ఏముంటుంది? గింజ ఉంటుంది, జీడి గింజ. ఈ ఉపయోగాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం, స్కిప్ చేయకుండా చూడండి. ఈ జీడి పండు తింటారు, చాలామంది తింటారు, అందరూ తింటారు, తినొచ్చు, తినండి. చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. పైన సొన ఉంటుంది, అది తింటే చాలా దగ్గు వస్తుంది. సొనన్నాకెళ్ళి తినకూడదు. చాలా బాగుంది రసం, జీడిపండు రసం. నవలి ఊసేస్తారు, జీడిపండు రసం మట్టుకి మింగుతారు. ఆరోగ్యానికి ఎంతో మంచిది ఇది. ఇవన్నీ కూడా ఈ తోట కోసేసినట్టున్నారు. కొన్ని కాయలే నాకు కనపడుతున్నాయి. ఆకులు చూసారా ఎంత బాగున్నాయో? పండు మట్టుకి నాకు చాలా నచ్చింది, చాలా బాగుంది. ఇవిగో జీడికాయలు, ఇంకా ఇవి పండలేదు. పండు కింద గింజ ఉంటుందని అందరికీ తెలుసు. పువ్వులు ఇప్పుడు లేవు, కానీ నేను చూపిస్తున్నాను, చూడండి. పువ్వులు 26 సెంటీమీటర్లు అంటే 10 అంగుళాల పొడవు వరకు పానికలు లేదా కోరింబుల్లో ఉత్పత్తి అవుతాయి. ప్రతి పువ్వు చిన్నగా, మొదట లేత ఆకుపచ్చగా ఉంటుంది. కానీ ఇక్కడ పువ్వులు చూపించడానికి లేవు. ఇవి ఆకులు, లేత ఆకులు చాలా అందంగా ఉన్నాయి. లేత ఆకుపచ్చగా ఉండి పువ్వు తర్వాత ఎర్రగా మారుతుంది. 7-15 మిల్లీమీటర్లు ఉంటాయి. ప్రపంచంలోనే అతిపెద్ద జీడిపప్పు చెట్టు 7,500 మీటర్లు అంటే 81,000 చదరపు అడుగులు అనమాట విస్తీర్ణంలో ఉంటుంది. ఇది బ్రెజిల్లోని నాటల్లో ఉంది. 7,500 మీటర్లు అంటే 81,000 చదరపు అడుగులు గల చెట్టు బ్రెజిల్లోని నాటల్లో ఉంది. చూసారా పువ్వు? ఇది ఇక్కడ కనిపించింది పువ్వు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. 2023లో ఐవరీ కోస్ట్ మరియు భారతదేశం నేతృత్వంలో ప్రపంచవ్యాప్తంగా 3.9 మిలియన్ టన్నుల జీడిపప్పు పండించబడ్డాయి. జీడిపప్పు చెట్టు యొక్క పండు మూత్రపిండ ఆకారంలో లేదా బాక్సింగ్ గ్లోవ్ ఆకారంలో ఉండే డ్రూప్ అన్నమాట. కింద గింజ ఎలా ఉంటుంది? మూత్రపిండ ఆకారంలో ఉంటుంది. పైన పండు వేరే ఆకారంలో ఉంటుంది. ముందుగా గింజ తయారవుతుంది, పండు తర్వాత పెరిగి పెద్దదవుతుంది. జీడిపప్పు బాగా తయారైన తర్వాత అప్పుడు పండు బాగా తయారవుతుంది. ఈ పచ్చి జీడిపప్పు మనం చికెన్లో, మటన్లో వేసుకోవచ్చు, లేకపోతే ఉల్లిపాయ జీడిపప్పు కూడా వండుకొని తినొచ్చు. జీడిపప్పు ప్రతి కూరలో కూడా వేసుకోవచ్చు, పెళ్ళిళ్ళలో కూడా భోజనాల్లో వేస్తారు, పలావులో కూడా వేసుకోవచ్చు.
జీడిపప్పుతో స్వీట్ కూడా బయట అమ్ముతున్నారు. జీడిపప్పుతో తయారు చేసిన స్వీట్స్ చాలా ఖరీదు. ఇది పుష్పించే మొక్క కాబట్టి రాజమంచి ప్లాంటే. దీని కుటుంబం అనకార్డియస్ కుటుంబానికి చెందింది. దీని యొక్క జాతి అనకార్డియం. దీని యొక్క శాస్త్రీయ నామం అనకార్డియం ఆక్సిడెంటల్. చూసారు అంత పెద్ద తోట. ఈ ఆకులు చాలా అందంగా ఉంటాయి. ఇవిగో పచ్చి జీడిపప్పు. పచ్చి జీడిపప్పుతో కూర చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బై మీ భలే నిర్మల.